శివుడికి విష్ణువుకి యుద్ధం జరిగిందా? రాముడు పరశురాముణ్ణి ఓడించాడా? అసలు సీతారాముల వంశస్థులు ఎవరు? అసలు వంశ వృత్తాంతాలు ఎందుకు మాట్లాడుకోవాలి? వెల్కమ్ టు డివైకే విత్ డివైకే ఛానల్. రాముని వంశ వృత్తాంతం వచ్చేసి చతుర్ముఖ బ్రహ్మగారి నుంచి మనం ముందు చెప్పుకున్న సగరులు, అసమంజసుడు, భగీరథుడు, ఇప్పుడున్న దశరథుడు వరకు వచ్చింది. అలాగే సీతమ్మ తల్లి వంశ వృత్తాంతం వచ్చేసి ముందు మనం చెప్పుకున్న నిమి చక్రవర్తి నుంచి ఇప్పుడు ఉన్న జనకుడి దాకా వచ్చింది. వీళ్ళిద్దరి వంశ వృక్షాలు చాలా పెద్దవి. వాటన్నిటిని డీటెయిల్ గా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. సరే కానీ అసలు వంశాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ముఖ్యంగా పెళ్లి విషయాల్లో ఎందుకు మాట్లాడుకోవాలి? వంశం అంటే మన పూర్వీకులు అంటే మన గౌరవం. మన పూర్వీకులు చేసే గొప్ప కార్యాలను బట్టి మనకి ఇప్పటికీ కూడా గౌరవం దక్కుతుంది. మన వంశపు పూర్వీకులు ఎంతటి గొప్పవారు, వారిలో ఎంతమంది పండితులున్నారు, ఎంతమంది కళాకారులున్నారు, ఎంతమంది నాయకులున్నారు, ఇవన్నీ చర్చించుకోవడం ఎంతగానో ముఖ్యం. ఎందుకంటే మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుందనుకోండి, మన వంశం గురించి చెప్పినప్పుడు అరెరే ఇంత గొప్ప ఇంటికి నేను కోడలిగా వెళ్తున్నాను అంటూ తాను ఎంతగానో గర్వంగా ఫీల్ అవుతుంది. అలాగే దానికి తగ్గట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మన వియ్యంకుల వారు కూడా ఇంత గొప్ప ఇంటికి మన అమ్మాయిని కోడలుగా ఇస్తున్నామంటూ వారు కూడా ఎంతో గౌరవంగా ఫీల్ అవుతుంటారు. అలానే మనం కూడా మన అమ్మాయిని గాని మన కొడుకుని గాని అవతలింటికి ఇస్తున్నామంటే వారి వంశంలో ఉన్న పూర్వీకుల గొప్పతనాన్ని తలుచుకొని మనం కూడా ఎంతగానో గౌరవంగా ఫీల్ అవుతాం. అలాగే మనకి కూడా గర్వంగా ఉంటుంది మన బిడ్డలు అలాంటి గొప్ప ఇంటికి వెళ్తున్నారని. కానీ ఈ కాలంలో కూడా వంశాలు, గౌరవాలు అంటూ బతుకుతున్నారా అంటే కేవలం వంశం విలువ, వారి గౌరవం తెలిసిన వారికే ఆ విలువ ఏంటో అర్థమవుతుంది. కేవలం ఎవరైతే తన వంశాన్ని, తన పూర్వీకులను గౌరవిస్తారో అలాంటి వారి ఇంటి నుంచే తెచ్చుకోవడం ఎంతగానో మంచిది. ఎందుకంటే వారు ఖచ్చితంగా తమ పూర్వీకులు ఇలాంటి తప్పు ఎన్నడూ చేయలేదని, తాము కూడా ఈ తప్పు ఎప్పుడూ చేయబోమని స్పష్టంగా ఉంటారు. అదే తమ పూర్వీకులు గాని, అమ్మ నాన్నల మీద గాని గౌరవం లేని వారిని మన ఇంటికి తెచ్చుకున్నామంటే వారు మనకి కూడా గౌరవం లేకుండానే చేస్తారు.